ఎటువంటి రత్నాలు మనకు అదృష్టాన్ని కలిగిస్తాయి? ఎటువంటి రత్నాలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి? మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జాతక సమస్యల పరంగా ఏ రత్నం ధరించాలి, ఏ రత్నం మీకు అదృష్టాన్ని కలిగిస్తుంది? దివ్య డైమండ్స్ అధినేత మహేంద్ర బాబు గారిని అడిగి వీటికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ మహేంద్ర బాబు గారు. సో ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళ చేతికి రత్నాలు చూస్తున్నాం. అవి ఫేకా లేకపోతే ఒరిజినల్ అన్నది పక్కన పెడితే నిజంగా రత్నాలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయా? చాలా సందర్భాలు చెప్పుకున్నవి ఏంటంటే నిజంగా పనిచేస్తాయండి. దీని ప్రభావం ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే మనం ఇట్లా ఆలోచించవచ్చు. నేనేదో ఫీల్డ్లో ఉన్నందుకు ఏదో పాజిటివ్గా చెప్పట్లేదు. రత్నాలు అన్నది ఎవరు తయారు చేసింది కాదు. అండ్ రత్నధారణ అన్నది శాస్త్రానుకూలంగానే పెట్టుకునే సిస్టమ్ ఉంది. అదే ఇప్పుడు శాస్త్రం అంటే జ్యోతిష్ శాస్త్రం. ముఖ్యంగా జ్యోతిష్ శాస్త్రం ఎవరు సృష్టించింది కాదు కదండి, వేదాల్లో ఒక భాగం. సో వేదాల్లో ఒక భాగమైన జ్యోతిష్ శాస్త్రం ద్వారా ఇది ఎట్లా అంటే సింపుల్ లాజిక్ అంటే ఇప్పుడు జబ్బులు ఉన్నప్పుడు మందులు ఉన్నాయి కదండి, అలాగే కొన్ని సందర్భాలు మీరు గమనించండి, ఎంత కష్టపడ్డా ఎన్ని తెలివితేటలున్నా సక్సెస్ ఉండదు. సో మనము అంటే బియాండ్ అవర్ కంట్రోల్ ఉంటాయి ప్రాబ్లమ్స్ అన్నీ కొన్ని. సో ఇలాగ జరిగినప్పుడు ఏంటి రెమెడీ అన్నది దేవుడు మనకిచ్చిన గొప్ప వరం. నథింగ్ బట్ ఇది ఒక సిస్టమేటిక్ సిస్టమ్ అండి రత్నధారణ అన్నది. దీంట్లో ఒక చిన్న సైంటిఫిక్ మనకు సపోర్ట్ ఏంటంటే ఒక జెమ్ స్టోన్ పెట్టుకోవడం వల్ల రేస్ కంటిన్యూస్గా పాస్ అయ్యి మన బాడీలో పడుతూ ఉంటే కాన్స్టెంట్గా చాలా వరకు ఆలోచన విధానం మారుతుంది. సో ఆలోచన విధానం మారడము, పాజిటివ్గా థింకింగ్ చేయడము, ఎప్పుడైతే ఈ పాజిటివ్గా థింకింగ్ చేయడము ఆలోచన విధానం మారుతుందో, ఆత్మస్థైర్యం పెరుగుతుందో అయిపోయి ఇక్కడ దాన్ని బట్టి మనిషికి సక్సెస్సే ఉంటుంది. చాలామంది సక్సెస్ లేకపోవడానికి కారణం ఏదంటే వాళ్ళు కరెక్ట్ డెసిషన్ తీసుకోలేకపోవడం, ఆత్మస్థైర్యం లేకపోవడం, నెగిటివ్గా ఆలోచించడం, ఇలాంటి కారణాలే. సో ఈ నెగిటివిటీ ఆలోచన లేకుండా పాజిటివ్ దృక్పథంతో ముందుకు వెళ్ళేటట్టు కలర్ ఆఫ్ కాస్మిక్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. అంతవరకు సైన్స్ సపోర్ట్ చేస్తుంది. సో ఇది కాకుండా ఎన్నో రకాల విటమిన్స్ మనం రేస్ ద్వారా మనకు లభిస్తున్నాయి. సన్ రేస్ నుండి విటమిన్ డి, అలాగే మల్టిపుల్ కలర్ ఆఫ్ కాస్మిక్ రేస్ ఒక్కొక్క రత్నం ఒక్కొక్కటి సృష్టిస్తుంది. కాబట్టి రత్నం యొక్క ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టే రత్నాల గురించి ప్రపంచవ్యాప్తంగా దీనికి ప్రస్తావన ఉంది, దీనికి డిమాండ్ ఉంది, వాల్యూ ఉంది. ఇప్పుడు మన దేశంలోనే జ్యోతిష్ శాస్త్రం ఆధారంగానే కాకుండా విదేశాల్లో కూడా వాళ్ళు వేరు వేరే పద్ధతుల్లో. ఇప్పుడు మనిషి అన్నప్పుడు నీరు అవసరము, గాలి అవసరము, ఫుడ్ అవసరం. అలాగే ఇక్కడ వీళ్ళు ఒక్కొక్క సిస్టమ్, ఇక్కడ మనం నవగ్రహ సిస్టమ్ని ఆధారపడతాం. వాడు జోడియాక్ సైన్ ఆధారంగా, చైనీస్ వాళ్ళు ఫెంగ్ షూ అని, ఇట్లా రకరకాల పద్ధతుల్లో ఈ మనము లైఫ్ బెటర్మెంట్ చేసుకోవడం కోసం ఈ రత్నాలు ధరిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా. అందుకే రత్నాలకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది. ఇది కాకుండా రత్నాలకు ఎందుకు ఇంత ప్రజాదరణ కూడా అంటే అదృష్టమే కాకుండా అసెట్గా చాలామంది ధరిస్తున్నారు. అసెట్ అంటే అంతా ఇంత కాదండి, బ్యూటిఫుల్ టాపెస్ట్ క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ రత్నాలు అయితే కొన్ని కోట్లలో ఉంటాయి. సో అలాగా కూడా కొందరు అసెట్గా ధరిస్తున్నారు. ఇవి నిజంగా చెప్పాలంటే మూవబుల్ అసెట్, ట్రూ మూవబుల్ అసెట్స్ అని చెప్పొచ్చు. సో అందం కోసము, ప్రైడ్ కోసము, ఇట్లా మల్టిపుల్ వేస్లో అదృష్టమే కాకుండా ఎన్ని విధాలుగా రత్నాలు ధరిస్తున్నారు. కాబట్టి రత్నాలకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది. కాకపోతే ఈక్వల్గా సైమల్టేనియస్లీ ఈక్వల్ థ్రెట్ ఉంది. ఎక్కువ థ్రెట్ ఏముందంటే సిమిలెంట్గా టెక్నాలజీ పెరిగినందువల్ల సిమిలెంట్గా రత్నాలను డూప్లికేట్స్ని తయారు చేస్తున్నారు. డూప్లికేట్స్ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇది ఒక్కటి మీరు గమనించాలి. నా కన్సర్న్ కూడా అదే. నిజంగా రత్నాలు మేలు చేస్తే డూప్లికేట్ నష్టం చేస్తే, కాబట్టి యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ ఇన్ సెలెక్టింగ్ ద జెమ్ స్టోన్స్ అండి. రైట్, కాలర్ రెడీగా ఉన్నారండి హైదరాబాద్ నుంచి. నమస్తే స్వప్న గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు స్వప్న గారు? నమస్తే అండి, నేను మా హస్బెండ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. సో డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్, టైం. ఓకే అండి, 1978 ఇయర్. ఓకే, జూన్ 13. జూన్ 13 13 అండి, 30 అండి? సారీ, 3013 అండి? 13వ తారీఖా లేకపోతే 30వ తారీఖు? 13 ఇయర్ అమ్మా 1978. 1970. టైం చెప్పండి. 10:15 మార్నింగా? నైట్. ఓకే. చెప్పండి మేడం, మీ వారిది అన్నారు కదా? అవునండి. ఏదైనా రత్నాలు పెట్టుకున్నారా ఆయన? ఇప్పటివరకు ఏం పెట్టుకోలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం మిమ్మల్ని అడుగుతాను. అయితే ఇప్పుడు పెట్టుకోవాల్సింది ఏంటంటే మీ వారు మయూర నీలం పెట్టుకోవాలమ్మా. మయూర నీలం 2 రంగుల మిశ్రమంగా ఉంటుంది, గ్రీన్ అండ్ బ్లూ. ఇది పెట్టుకుంటే వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటుంది. లైఫ్ లాంగ్ పెట్టుకోవాలి. చాలామంది కొందరు ఏం చేస్తారంటే మయూర నీలమన్నా, నీలమన్నా, ఇంద్రనీలమన్నా భయపడతారు. దగ్గర 3 రోజులు దగ్గర పెట్టుకొని చూడడం, ఇలాంటి ప్రాక్టీస్ ఉంది. అది కరెక్ట్ మెథడ్ కాదు. ఎవరు చెప్తారంటే ఏ జ్యోతిష్యుడైతే
కాన్ఫిడెంట్ మీద సబ్జెక్ట్ మీద కాన్ఫిడెన్స్ ఉందో గ్రిప్ ఉండదో వాళ్ళు ఏం చెప్తారంటే నీలం పవర్ఫుల్. నిజంగా నో డౌట్ నీలం అన్ని రత్నాల్లో పవర్ఫుల్లే ఉంటుంది. వాళ్ళు భయపడుతూ ఇది దాన్ని 3 రోజులు దగ్గర పెట్టి టెస్ట్ చేయాలని చెప్తారు. అది కరెక్ట్ కాదు. మీ వారికి మాత్రం లైఫ్ లాంగ్ పెట్టుకోవాల్సిందే మయూర నీలం. దీంతోపాటు బ్లూ జాగర్ డైమండ్, ఈ 2 రత్నాలు మీ వారికి పెట్టి చూడండి, విజిబుల్ చేంజెస్ కనబడతాయి. ఇకపోతే ఇక రత్నాల గురించి మీకు ఏ వివరాలు ఎప్పుడు కావాలన్నా మీరు దివ్య డైమండ్ నంబర్ సేవ్ చేసుకోండి, కాల్ చేయండి. ఇది మయూర నీలం అయితే ఆస్ట్రేలియా నుండి వస్తుంది. ఇకపోతే దీంతోపాటు బ్లూ జాగర్ ఏదైతే ఉందో అది బ్లూ జాగర్ వెరీ రేర్గా ఉంటుంది. అవుట్ ఆఫ్ 1000 స్టోన్స్ ఒక 1000 స్టోన్స్లో ఒక 5-6 స్టోన్స్ అట్లా వస్తాయి, అవైలబిలిటీ అలా ఉంటుంది. సో నిజంగా జాతకరీత్యా బ్లూ జాగర్ ఈజ్ అ వండర్ఫుల్ ఎఫెక్ట్స్ ఉంటుంది. ఆ బ్లూ జాగర్ ఏంటి, దాన్ని ఎలా చూడాలి, మిషనరీలు ఎట్లా చూపిస్తాము, ఇలాంటివన్నీ మీకు చూపించడం జరుగుతుంది ఒకసారి దివ్య డైమండ్స్ వచ్చినట్టయితే. ఎందుకంటే దివ్య డైమండ్స్ ఇప్పుడు హైదరాబాద్లో 3 బ్రాంచ్లు ఉన్నాయి, బేగంపేట, కూకట్పల్లి, మాదాపూర్. టెస్టింగ్ విధానం కానీ వైడ్ స్కోప్ కానీ హెడ్ ఆఫీస్ మాదాపూర్ కాబట్టి మీరు మాదాపూర్కి రండి. ఈ టెస్టింగ్ విధానంలో ఎలా ఉంటుంది, ఇప్పుడు బ్లూ జాగర్ ఎలా ఉంటుంది అన్న విషయాలు కూడా మీకు చూపించడం జరుగుతుందండి. రైట్, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి హైదరాబాద్ నుంచి. నమస్తే సంజీవ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో 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 ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు సంజీవ గారు? అవును, ఇప్పుడు నా గురించే మేడం. యా, డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ 3 చెప్పండి. సార్ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ 3 చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ ప్లస్ 21 10వ నెల 63. అది కాదు, కరెక్ట్గా గుర్తుందా? మీరు ఇంత ఆలోచిస్తున్నారు. అది జన్మనామం ఉంది, అందు గురించి జన్మనామం. సంజీవ్ గారు, జన్మనామం అనేది డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం నుండే వస్తుంది. జన్మనామం ప్రాముఖ్యత అంతా ఉండదు ఇక్కడ రత్నాల్లో. మనం ఉంటుంది కొంతవరకే. జన్మనామం ప్రాముఖ్యత ఏంటంటే దానితో పేరు అక్షరాలతో కలిపి పేరు పెట్టుకోవడం కోసమే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఉంటే ఎగ్జాక్ట్గా గ్రహాల పొజిషన్ ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. ఏవి మనకు ఫేవరబుల్ చేస్తున్నాయి, ఏవి నష్టం చేస్తున్నాయి, నాట్ ఫేవరబుల్గా ఏమున్నాయి అన్నది అది కరెక్ట్గా చార్ట్లో తెలుస్తుంది అనమాట. సరే, ఇప్పుడు మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము టైం కూడా చెప్పండి. రైట్, కాల్ కట్ అయిపోయింది. ఓకే. సో సంజీవ్ గారు, మీ స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి ఫోన్ చేయండి. దివ్య డైమండ్స్ త్రూ మీకు జాతకపరంగా చెప్పడం జరుగుతుంది. మరో కాలర్ రెడీగా ఉన్నారండి నందిగామ నుంచి. నమస్తే రాధాకృష్ణ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నందిగామ నుంచి అండి. యా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా బాబు గురించి, పాప గురించి. ఇద్దరు గురించి ఒకటి చెప్పండి, బాబు ఆర్ పాప. డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ 3 చెప్పండి. బాబు 15 ఓకే 17/7/2004. ఓకే అండి. టైం అండి? వృషిరా నక్షత్రం 3వ పాదం. టైము తెల్లవారుజామున 3:35. ఓకే, అదే చెప్పండి. 2:30 సార్, మీరు ఇలాంటి లైవ్ ప్రోగ్రాంలో కరెక్ట్ చెప్పండి. 17/7/2004 15/7/2004. 15. ఓకే ఓకే. అయితే ఇంతవరకు ఏదైనా జెమ్ స్టోన్ పెట్టించారా మీ పాపకి? ఇది పాపదా బాబుదా? బాబుదండి ఇది. ఓకే. అయితే ఇప్పుడు మీ బాబు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఎమరాల్డ్ పెట్టాలండి. లైఫ్ లాంగ్ పెట్టుకోవచ్చు. ఎమరాల్డ్, డైమండ్ మీ బాబుకి సూటబుల్ అండి. ఎమరాల్డ్, డైమండ్. ఎమరాల్డ్ అయితే గ్రీన్ ఇన్ కలర్ ఉంటుంది, 1 క్యారెట్ ఎబో ఉండాలి, అప్ టు 3 క్యారెట్స్ వరకు పెట్టవచ్చు. ఓకే. తర్వాత డైమండ్ అంటే మెజారిటీగా బ్లూ జాగరే తీసుకో ప్రయత్నం చేయండి. దానివల్ల ఫాస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. పెట్టంగానే ఎఫెక్ట్స్ అన్నది చాలా బాగా కనబడతాయి. సో ఈ 2 రత్నాలు మీ బాబుకు సూటబుల్. ఇంకా మీరు నంబర్ సేవ్ చేసుకోండి. మీరు డీటెయిల్గా మీరు దివ్య డైమండ్స్ దూరంగా ఉన్నట్టయితే నందిగామ అయితే మేము వాట్సాప్ ద్వారా కూడా మీరు అస్ట్రాలజర్ మీ ముందుకు వచ్చి వీడియో కాల్లో కూడా మీకు అన్ని వివరాలు చెప్తారు. ఇప్పుడు ఇలాంటి లైవ్ ప్రోగ్రాంలు ఏంటంటే ముఖ్యంగా ఇది రత్నాల ప్రోగ్రామే. దీంట్లో ఏంటంటే మీకు ఏ రత్నం సూట్ అవుతుందని చెప్పడంతో పాటు రత్నాల గురించి కంప్లీట్ అవగాహన. ఎందుకంటే చాలామందికి తెలియదండి ఏ రత్నం ఏ రంగులో ఉంటుందన్న విషయం కూడా చాలామందికి తెలియదు. నేను ఎన్నో సందర్భాల్లో క్రాస్ చెక్ చేసుకున్నాము, ఎంతోమందిని అడుగుతూ ఉంటాను. సో ఇక్కడ రత్నం ఏ రంగులో ఉంటుందో తెలియదు, తర్వాత క్వాలిటీ సంగతి దేవుడు ఎరుగు. ఇక్కడ ఎట్లా అయిపోయిందంటే ఒక 50-100 సంవత్సరాల అనుభవం ఉన్న జ్యువెలర్ కూడా ల్యాబొరేటరికల్ ఎక్విప్మెంట్ వాడకుండా ఇది ఖచ్చితంగా జాతిరత్నం అని చెప్పే రోజులు కావు. అది పరిస్థితి. కాబట్టే ఒక జ్యువెలర్ కూడా ఎక్స్పీరియన్స్ అన్లెస్ అండ్ అంటిల్ పూర్తిగా రత్నశాస్త్రం చదవకుంటే రత్నశాస్త్రం చదివినా మళ్ళీ ఎక్విప్మెంట్స్ వాడకుంటే చెప్పే పరిస్థితి కాదు. కాబట్టే ముఖ్యంగా ఒక జెమాలజిస్ట్గా గివింగ్ మ్యాక్సిమం అవేర్నెస్. ఎందుకంటే
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ డైమండ్ వాల్యూవర్గా టెస్టింగ్ కూడా చేస్తుంటాం. దీంట్లో ఏంటంటే ఎన్నో రకాల 80% డూప్లికేట్స్ ఉన్నాయి ఖచ్చితంగా. అదంతా నేను డేటాబేస్ ఆధారంగానే చెప్తున్నా. సో ముఖ్యంగా రత్నాల గురించే వివరణ ఎక్కువ ఉంటుంది. అండ్ డేట్ ఆఫ్ బర్త్ మీరు నంబర్ సేవ్ చేసుకుని దివ్య డైమండ్స్ కాల్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ మీరు చెల్లించండి. నమస్తే దివ్య గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే అండి, నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ 3 చెప్పరా అండి. అక్టోబర్ 31, 1993 ఎర్లీ మార్నింగ్ 4:30 నుంచి 5:30 లోపు డెలివరీ అయిందని చెప్పింది మా మదర్. ఓకే 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 సరే మేడం. అయితే ఇది ఎవరిది, మీదేనండి? నాదే సార్, నాదే. ఓకే. మీరు ఏదైనా జెమ్ స్టోన్ పెట్టుకోవడం, ఆస్ట్రాలజర్ ఏమైనా సంప్రదించడం చేశారా? ఏం లేదు సార్, ఏం లేదు, ఇప్పటివరకు ఏం పెట్టుకోవాలి. కాకపోతే పెర్ల రింగ్ పెట్టుకున్నాను. ఏ రింగు? పెర్ల పర్లా? పర్ల్ పెద్ద అవసరం ఏం లేదు. ఇక్కడ ఏంటంటే మీరు పెట్టుకోవాల్సింది ఎమరాల్డ్ పెట్టాలమ్మా. ఫస్ట్ ఎమరాల్డ్, నీలం పెట్టుకోవచ్చు మీ 2 రత్నాలు. సో ఎమరాల్డ్ ఫస్ట్ అయితే ఎమరాల్డ్ పెట్టండి. అండ్ డైమండ్ కూడా పెట్టవచ్చు. అయితే ఎమరాల్డ్ అండ్ నీలము అండ్ డైమండ్, ఈ 3 రత్నాలు మీకు సూటబుల్. పర్ల్ వల్ల పెద్ద ప్రయోజనం ఏముండదు, ఎందుకంటే మీకు ఇక్కడ ప్రయోజనం ఉండదు. కొన్ని సందర్భాల్లో చంద్రుడు ఎవరైతే బర్త్ చార్ట్లో వీక్ ఉంటారో వాళ్ళు పర్ల్ పెట్టుకుంటే వాళ్ళకి చాలా స్ట్రాంగ్గా ఉంటారు. నిజంగా పర్ల్ కూడా అవసరం ఉన్న వాళ్ళకైతే పర్ల్ చేసేంత మేలు ఇంకా వేరే రత్నం చేయదు. సో ఇప్పుడు మీ విషయంలో పర్ల్కు అంత ప్రాముఖ్యత ఏం లేదు. మీకు ఎఫెక్ట్ కనపడాలి అంటే, ప్రభావం కనపడాలి అంటే రత్నధారణ వల్ల మీరు ఫస్ట్ ఎమరాల్డ్ పెట్టుకోండి. నీలము అండ్ డైమండ్, ఈ 3 రత్నాలు మీకు సూటబుల్ అండి. రైట్. మహేంద్ర బాబు గారు, ఇప్పుడు మనం ఇందాక మీరు మాట్లాడుతున్నారు, ప్రతి ఒక్కరు కూడా సర్టిఫికేట్ ఇస్తున్నారు ఇప్పుడు డైమండ్కి. సో ఆ సర్టిఫికేట్ని కూడా నమ్మడానికి వీల్లేదంటారా? అదే లేదండి, అబ్సల్యూట్లీ. నేను చాలా సందర్భాలు చెప్పాను. డూప్లికేట్ ఇంకా చెప్పాలంటే సర్టిఫికేట్ ఇచ్చేది ఇప్పుడు మామూలుగా ఒరిజినల్ సర్టిఫికేట్, ఇప్పుడు ఒరిజినల్ ల్యాబ్ ఉన్నోళ్ళు కానీ, గవర్నమెంట్ ల్యాబొరేటరీ ఉన్నోళ్ళు కానీ ఒక 70 GSM పేపర్ ఇచ్చారనుకోండి, డూప్లికేట్ అమ్మేటోడు మంచి ఇంకా అందంగా 120 GSMలో ఉంటుంది, ఇంకా అందంగా ఉంటుంది. సో అథెంటిసిటీ ఉండదు, అర్హత ఉండదు. కాబట్టి మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అది పీస్ ఆఫ్ పేపర్ అవుతుంది, సర్టిఫికేట్ అవ్వదు. సర్టిఫికేట్ దేనంటారు, నేను ఇచ్చేదే అని కాదు. ద పర్సన్ ఎవరైనా, ఇప్పుడు డయాగ్నోస్టిక్ సింపుల్ అండి. ఒక బ్లడ్ టెస్ట్కి వెళ్తాం, డయాగ్నోస్టిక్ సెంటర్లో ఒక డాక్టర్, పెథాలజిస్ట్ ఏం చదివాడు, అర్హత మీద ఏం పరీక్షలు చేశారనేది ఇవ్వాలి. సో అంత సింపుల్గా ఉంటుంది. సో అదంతా తెలుసుకుంటే అలా అర్హతపూర్వకంగా ఇచ్చేదాన్ని సర్టిఫికెట్ అంటారు. ఇక ఏ అర్హత లేకుండా ఇచ్చేదాన్ని గ్యారంటీ అలాగని చెప్పొచ్చు. ఆ గ్యారంటీ ఎప్పుడు మనకు అది అథెంటిక్ కాదని మనం తెలుసుకోవాలి. సో సర్టిఫికేట్ చూసి అది డైమండ్, ఒరిజినల్ డైమండ్ అని నమ్మడానికి లేదండి. ఇప్పుడు తెలుసుకోవాలి ఏంటంటే సర్టిఫికేట్ని ఎట్లా, హౌ టు రీడ్, దీన్ని కూడా ఎట్లా నమ్మాలనేది తెలుసుకుంటే సరిపోతుంది. రైట్. ఇప్పుడు దివ్య డైమండ్స్ ఏవి చూద్దాం. దివ్య డైమండ్స్, ఆల్ అండర్ వన్ రూఫ్. Astrology Department, MGTL, Mahendra's Gem Testing Laboratory, NIIG, Mahendra's International Institute of Gemology, Showroom, R&D, Research and Development Department. రత్నశాస్త్రం, జెమాలజీ. జెమాలజీ అనబడే రత్నశాస్త్రం చదివిన వ్యక్తి మాత్రమే రత్నాన్ని అనేక పరికరాల ద్వారా పరిశీలించి అది జాతిరత్నమా, ఉపజాతి రత్నమా, లేక థర్మల్ ప్రాసెస్ రత్నమా అన్నది గుర్తించగలుగుతాడు. అలా గుర్తించిన అంశాలను ఒక సర్టిఫికెట్ రూపంలో తయారు చేస్తాడు. ప్రతి జాతి రత్నానికి ఇలాంటి సర్టిఫికెట్ ఉంటుంది. ఆ సర్టిఫికెట్లో 10 నుండి 12 రకాల పరీక్షలు జరిపిన ఫలితాల వివరాలుంటాయి. ఒక్కో రత్నానికి 10 పరీక్షలు అవసరమైతే మరికొన్ని రత్నాలకు 12 రకాల పరీక్షలు అవసరమవుతాయి. సో జాతిరత్నం ఎవరు కొన్నా సర్టిఫికేట్ తప్పనిసరి. సర్టిఫికేట్ లేనప్పుడు మీ దగ్గర ఉన్నది జాతిరత్నం అని చెప్పడం చాలా కష్టం. Open your eyes to find genuine gems. అదృష్టాన్ని వెతుక్కుంటూ వెళ్లే వారి గమ్యం, అందరికీ అదృష్టమనే లక్ష్యం. దివ్య డైమండ్స్, జాతి రత్నాలకి పుట్టిల్లు. సౌత్ ఇండియాలోనే #1 డైమండ్స్ సంస్థ. అదృష్ట రత్నాలకి కేర్ ఆఫ్ అడ్రస్. దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిసారి రత్నాలకి సర్టిఫికేషన్ విధానాన్ని ప్రవేశపెట్టి కస్టమర్లకి అందిస్తున్న ఏకైక సంస్థ దివ్య డైమండ్స్. జాతకరీత్యా రత్నాలు ధరించే ప్రతి ఒక్కరూ స్వచ్ఛమైన జాతిరత్నాన్నే ధరించాలనే సంకల్పంతో ఫేమస్ జెమాలజిస్ట్ ఆఫ్ ఇండియా డాక్టర్ మహేంద్ర బాబు గారు దివ్య డైమండ్స్ పేరుతో అత్యంత అధునాతనమైన షోరూం ప్రారంభించారు.
Divya Diamonds, origin for genuine gems. Scientifically lab tested, 100% genuine. బెంగళూరు నుంచి కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే సుబ్బారావు గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? యా, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్, టైం చెప్పరా అండి? 9/2/1999. 1999 ఈవినింగ్ 6:05. ఈవినింగ్ 6:05. ఓకే సార్, చెప్పండి సార్, ఇంతవరకు ఏదైనా జెమ్ స్టోన్ పెట్టుకోవడం ఆస్ట్రాలజికల్గా చూసారండి? ఇంకా లేదు సార్, ఇప్పుడే చూస్తామండి. ఓకే, అయితే ఇప్పుడు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్కు మీరు స్టార్ రూబీ పెట్టాలండి. స్టార్ రూబీ అనేది ఒకటి ఉంటుంది, రెడ్ కలర్లో ఉంటుంది, అండ్ ఇది సన్కి సంబంధించింది. అండ్ ఇదేందో ఒక ఫినామినా ఉంటుంది, ఒక 6 rays లాగా ఉంటుంది. స్టార్ రూబీ లైఫ్ లాంగ్ పెట్టుకోవచ్చు. అండ్ తర్వాత కనక పుష్యరాగం, ఈ 2 రత్నాలు మీరు కంపల్సరీ తప్పకుండా పెట్టుకోవాలండి. ఫస్ట్ స్టార్ రూబీ పెట్టాలి, సెకండ్ ప్రయారిటీలో కనక పుష్యరాగం ఎల్లో ఇన్ కలర్. అది రైట్. మరో కాలర్ రెడీగా ఉన్నారండి మహబూబ్ నగర్ నుంచి. నమస్తే రామరెడ్డి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ 3 చెప్పండి. 6వ తారీఖు 5వ నెల 1982 గంటలు. 1983 అండి? 80. ఓకే. టైం అండి? 9 గంటలు. పొద్దున సాయంత్రం అండి? పొద్దున. ఓకే, చెప్పండి సార్. రైట్, టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టుకోండి. సార్ చెప్పండి సార్, మీరు ఇంతవరకు ఏదైనా స్టోన్ పెట్టుకున్నారా రత్నాన్ని? అదే జనరల్గా ఇది ఎట్లుంటుంది అంటే గమనంలో ఈ గ్రహాలు నిరంతరం తిరుగుతూ ఉంటాయి కాబట్టి కొన్ని ప్లానెటరీ పొజిషన్ దగ్గర రావడం, దూరం జరగడం ఇలా జరుగుతుంది. కాబట్టి మనం పుట్టినప్పుడు ఏదైతే గ్రహాల వ్యవస్థ ఉంటుందో అవి మనకు దగ్గరగా దూరం రావడం వల్ల దాని మన పైన ప్రభావం ఉంటుంది. ఎన్ని తెలివితేటలు ఉన్నా ఒక్కోసారి మనకు మైండ్ ప్రాపర్గా ఉండకపోవడము, నిజంగా మైండ్ ఎప్పుడైతే స్టేబుల్గా ఉండదో సక్సెస్ ఉండదు. ఇలాంటి లాజికల్ సిస్టమ్స్ కూడా ఉంటాయి. సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మనం జాతకరీత్యా మనం ఫేవరబుల్గా మార్చుకునే అవకాశం ఉంది. ఎట్లా అంటే సింపుల్ లాజిక్ అండి, సమ్మర్ ఉందంటే ఏసీ పెట్టుకుంటే మనం ఆ ఎండ తాకిడి నుండి తప్పించుకోగలుగుతున్నాం. అలాగే గ్రహాల ప్రభావం ఎలా ఉన్నా మనం ఆ గ్రహాలకు సంబంధించింది ఇది అంతా క్యాలిక్యులేషన్ జ్యోతిష్ శాస్త్ర ఆధారంగానే పెట్టుకోవాలి, ఇష్టం వచ్చినట్టు పెట్టుకోకూడదు. ఇప్పుడు మీకు కూడా ఏంటంటే ఎమరాల్డ్ సూట్ ఉంది, ఎమరాల్డ్ సూటబుల్ ఉంది, ఎమరాల్డ్ అండ్ తర్వాత మయూర నీలం, ఈ 2 రత్నాలు పెట్టుకోండి, ఆటోమేటిక్గా అన్ని విధాలు కలిసి వస్తుంది. ఇది చాలా సందర్భాలు ప్రూవ్ అయిన విషయం అండి. నేనేదో నా వ్యాపారం బిజినెస్ కోసం చెప్పట్లేదు. రత్నాలు పెట్టుకున్న తర్వాత నిజంగా మోర్ దెన్ 90% రిజల్ట్స్. 100% అనేది మనం చెప్పలేము దేంట్లోనూ. ఎవ్వరు 100% ఏ సబ్జెక్ట్లో ఎవ్వరూ గ్యారంటీ ఇవ్వడానికి వీలేదు. కొన్ని మీరు ఈరోజు చూడండి, సండే క్లాసిఫైడ్ ప్రకటనలు 100% అంటారు. 100% ప్రపంచంలో ఎవ్వరూ ఏ ఫీల్డ్లో ఇవ్వలేరు. కాకపోతే వైడ్గా పర్సంటేజ్ ఉన్నప్పుడు మనం నమ్మాల్సి ఉంటుంది. రత్నధారణలో కూడా మోర్ దెన్ 90-95% రిజల్ట్స్. 1% అనేది మనం చెప్పలేం ఎందువల్ల అనేది, ఎందుకంటే మీరు డేట్ ఆఫ్ బర్త్లో కూడా తప్పు ఉంటే కూడా జరగదు. సో ఇట్లా చాలా కారణాలు ఉంటాయి. సో ఇట్లా మనకు సూటబుల్ రత్నం పెట్టుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే జాతి రత్నాన్ని పొందడం కూడా బిగ్గెస్ట్ టాస్క్ అండి ఈ రోజుల్లో. అలాగా మా జాతి రత్నము కరెక్ట్ అడ్వైస్ ప్రకారం పెట్టుకుంటే వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి, విచ్ హెస్ ప్రూవెన్. నా దగ్గర అయితే డేటాబేస్ ఉంది, ఫీడ్బ్యాక్ ఉంది, అండ్ ప్రపంచవ్యాప్తంగా దివాడమ్స్ కస్టమర్స్ ఉన్నారు కాబట్టి ఇంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నా. కాకపోతే ఇక్కడ చూసుకోవాలి ఏంటంటే రైట్ అడ్వైస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రోజులు ఎట్లా అయిపోయిందంటే అడగకపోయినా చెప్పే జ్యోతిష్యులు వచ్చేసారు. సో యూ హ్యావ్ టు బి బీ కేర్ఫుల్ విత్ కమర్షియల్ అస్ట్రాలజర్స్. ఎందుకంటే వాళ్ళు ఎక్స్ప్లాయిటేషన్ చేస్తారు, భయభ్రాంతులకు గురి చేస్తారు, వాళ్ళ దగ్గర ఉన్న రాయిని అంటగడతారు. ఇలా జరుగుతుంది ప్రపంచంలో. ఇవన్నీ నేను ప్రాక్టికల్గా చూస్తూ ఇవన్నీ గమనించి మీకు చెప్తున్నానండి. రత్నాల విషయంలో కొనుక్కుంటే మంచి జాతి రత్నాలు ఒక క్వాలిఫైడ్ పర్సన్ దగ్గర ప్రాపర్ సర్టిఫికేట్తో కొనండి, లేదంటే మానేయండి, డూప్లికేట్ జోలికి వెళ్ళకండి. రైట్, హైదరాబాద్ నుంచి కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే సుజాత గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే అండి, మా బాబు గురించి అండి. యా, డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ చెప్పరా అండి? ఓకే, డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి July 2nd, 2009 అండి. టైమ్ 6:50 మార్నింగ్, హైదరాబాద్ లో ఎల్బీ నగర్ ఏరియా. టైం ఎప్పుడు? టైం వాళ్ళు ఒకసారి చెప్పరా అండి? 6:50, 6:50 ఉదయం. 6:50. ఓకే, చెప్పండి మేడం. ఇది ఎవరిదండి? ఇది మీ బాబు. బాబుకు ఎట్లా ఉంది మైండ్, ఆలోచన విధానం ఎంత? ఇప్పుడు 2009 కదా. అయితే ఇప్పుడు బాబుకు లగ్నంలో కేతు ఉన్నాడు కాబట్టి అమ్మ మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఇమీడియట్గా పగడం ఒకటి పెట్టించండి బాబుకు. పగడము
తర్వాత స్వాతిముత్యం మెడలో లాకెట్గా పెట్టించండి. పగడము స్వాతిముత్యము మెడలో లాకెట్గా పెట్టించండి, బాగుంటుంది. మైండ్ పరంగా స్ట్రాంగ్గా ఉంటాడు, ఎందుకంటే లగ్నాధిపతి కూడా చంద్రుడు అవుతున్నాడు కాబట్టి. సో స్వాతిముత్యము పగడం అయితే గణపతి షేప్లో ఉన్న పగడాన్ని మీరు ధరింపజేయాలి బాబుకు. చూడండి, అప్పుడు అన్ని విధాలు బాగుంటుంది, మైండ్ స్ట్రాంగ్గా ఉంటుంది, అండ్ టైమ్లీ డెసిషన్స్ ఉంటాయి, మెమరీ పవర్ పెరుగుతుంది. సో ఇలాంటివన్నీ, ఎందుకంటే చంద్రుడు కారకుడు అవుతున్నాడు కాబట్టి మానసికంగా చాలా వరకు ఏదైనా డెసిషన్ తీసుకోవడంలో లేట్ అలాగ చేయడం ఇట్లా ఉంటుంది. సో స్వాతిముత్యము పగడం పెడితే చాలా వరకు చేంజెస్ ఉంటాయమ్మా. మరో కాలర్ రెడీగా ఉన్న క్వశ్చన్ అడిగే ముందు ఖమ్మం నుంచి నమస్తే విజయ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. టైమ్, డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా అండి? టైం 11/1/2006. 11/1/2006. టైం చెప్పరా అండి? నైట్ 1:25. 1:25 తెల్లారి ఎంత? తెల్లారా? తెల్లవారితే డేట్ ఎంత అవుతుంది? 11 సార్. 11th అయినా తెల్లవారితే ఓకే. అదే చెప్పాలి, చాలా మందికి ఇట్లా చెప్తారు. చెప్పండి అమ్మా. అయితే ఇప్పుడు ఇది ఎవరిదమ్మా డేట్ ఆఫ్ బర్త్? వాళ్ళ బాబుది. పాపదా? ఓకే. సో ఇప్పుడు ఏదైనా ఆస్ట్రాలజీ చూపించడం కానీ ఏదైనా రెమెడీ తీసుకోవడం కానీ చేశారా? ఏం లేకపోతే ఇప్పుడు ఫస్ట్ ప్రయారిటీలో ఇప్పుడు వజ్రం పెట్టాలండి, బ్లూ జాగర్ డైమండ్ పెట్టాలి. బ్లూ జాగర్ డైమండ్ తర్వాత ఎమరాల్డ్, ఈ 2 రత్నాలు బెస్ట్ కాంబినేషన్. ఫస్ట్ డైమండ్ పెట్టండి, తర్వాత ఎమరాల్డ్ పెట్టండి. బ్లూ జాగర్ డైమండ్ 20 cents అబౌవ్ ఉండాలి, అండ్ తర్వాత ఎమరాల్డ్ 1 carat అబౌవ్ ఉండాలి. ఒకటికి పెండెంట్ కూడా పెట్టవచ్చు, లేదంటే 2 కంబైన్డ్గా కూడా ఒక చిన్న లాకెట్గా పెట్టుకుంటే సరిపోతుందమ్మా. ఇంకా డైమండ్ గురించి కానీ ఇప్పుడు చాలా వరకు డైమండ్లో కూడా ల్యాబొరేటరీ గ్రోన్ అంటే మనిషి క్రియేట్ చేసిన డైమండ్స్ వచ్చేసాయి. చాలా వరకు దానికోసం షోరూమ్లు ఓపెన్ అయిపోయినాయి, చాలామంది అవే వాడుతున్నారు కూడా. సో కొందరు తెలిసి వాడుతున్నారు, కొందరు తెలియక వాడుతున్నారు. బట్ ఏదేమైనా ఈ ల్యాబొరేటరీ గ్రోన్ డైమండ్లో ఉండే ప్రాపర్టీస్ అన్నీ ఉంటాయి. ఖచ్చితంగా మెషినరీ తప్ప మనిషి నేకడైలో ఏ మనిషి ఎంత క్వాలిఫైడ్ పర్సన్ కానీ ఎక్స్పీరియన్స్డ్ జెమాలజిస్ట్ కూడా చెప్పలేనంత యాక్యురేట్గా ఇప్పుడు ల్యాబొరేటరీ గ్రోన్ డైమండ్స్ ఉన్నాయి. అలాంటివి ఖచ్చితంగా జాతకరీత్యా పనికిరావు. సో మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఆస్ట్రాలజీ పరంగా పెట్టుకుంటే మాత్రం న్యాచురల్ డైమండ్ అండ్ వీలైతే బ్లూ జాగర్ డైమండ్, ఈ రత్నాలే మీకు ప్రభావం ఇస్తాయండి. రైట్, నెక్స్ట్ కాలర్ ఉన్నారండి. నమస్తే రోహత్గి గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నాగర్ కర్నూల్ అండి. డేట్ ఆఫ్ బర్త్, టైం, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? ముందుగా నా గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్, టైం చెప్పరా అండి? 1992. ఓకే. November 3. టైం అండి? టైం మార్నింగ్ 9 లోపు అని చెప్తుంది. మార్నింగ్ 9. తెలీదు. ఓకే, చెప్పండి అమ్మా. ఇంతవరకు ఏదైనా ఆస్ట్రాలజీ పరంగా ఏదైనా స్టోన్ పెట్టుకోవడం ఏదైనా చేశారా? నేను డిఎస్ ఎప్పుడు ట్రై చేయలేదు సార్, ఏది ట్రై చేయలేదు. కాకపోతే కాంపిటీషన్స్ ఎప్పుడు రాస్తున్నా మస్తు టఫ్ ఇస్తా కానీ జాబ్ అనేది రావట్లేదు. అదే అది అర్థమైంది. ఇప్పుడు వస్తుంది, ఎందుకు రాదు? అట్లా ఎప్పుడు హోప్ వదిలేదు. కాకపోతే ఎంతో కష్టపడితేనే కానీ రాదు. కాకపోతే ఇక్కడ ఏంటంటమ్మా, అందరూ కష్టపడతారు ఎవరి కోసం వాళ్ళు. కష్టపడడంతో పాటు మ్యాండేటరీగా అదృష్టం అనేది కూడా కొంచెం తోడవ్వాలి. కష్టపడడం అనేది మ్యాండేటరీ అయినా అదృష్టం కూడా తోడవుతేనే సక్సెస్ ఉంటుంది. వస్తుందమ్మా. జూపిటర్కి సంబంధించిన రత్నాన్ని పగడము మెళ్ళో లాకెట్గా పెట్టుకోవాలి. జూపిటర్కి సంబంధించిన రత్నం, ఎందుకంటే జూపిటర్ అంటే ధనకారకుడు, విద్యాకారకుడు, వివాహకారకుడు కూడా అవుతాడు. ధనకారకుడు అనే ఉద్యోగము, విద్య కోసం కూడా. సో ఇప్పుడు జూపిటర్ సంబంధించిన కనక పుష్యరాగం రత్నాన్ని కుడి చేతి చూపుడు వేలు పెట్టుకో. నీ వివాహం అన్నిటి వరకు బాగుంటుంది, ఈవెన్ ఉద్యోగమే కాదు అన్ని విధాలు బాగుంటుంది. ఇది చాలా ఫేవరబుల్ స్టోన్ అండి. మన ఇండియాలో కనక పుష్యరాగానికి ఉన్నంత డిమాండ్ అంతా ఇంత కాదు, ఎందుకంటే మల్టిపుల్ జాతకరీత్యా కూడా మల్టిపుల్ ప్రభావం. పుత్రకారకుడు, వివాహకారకుడు. చాలామంది చూడండి, మ్యారేజ్ అయ్యే విషయంలో అన్ని అర్హతలు ఉన్నా, అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నా కొందరు మ్యారేజ్ డిలే అవుతుంది. అప్పుడు చాలామంది పాత రోజుల్లో అనేవాళ్ళు గురుబలం లేదని. గురు అంటే నథింగ్ బట్ జూపిటర్. ఆ గురుబలాన్ని స్ట్రెంత్ ఉంటేనే అన్నీ కలిసి వస్తాయి. సో అట్లా మ్యారేజ్కైనా, చదువుకైనా, ఉద్యోగానికైనా జూపిటర్ చాలా మేలు చేస్తాడు. కాకపోతే ఇక్కడ జూపిటర్ సంబంధించింది మంచి జాతిరత్నము, ఎలాంటి మ్యాన్ ఇన్వాల్వ్మెంట్ లేనిది పెట్టుకుంటే రిజల్ట్స్ ఉంటాయి. సో అలాంటి రత్నం మీరు పెట్టుకుంటే సరిపోతుంది. పగడం కూడా మెడలో లాకెట్గా పెట్టుకోవాలమ్మా. కొత్తగూడ నుంచి కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే సుజాత గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే మేడం, మా భర్త గురించి తెలుసుకోవాలని ఫోన్ చేశాం మేడం. డేట్ ఆఫ్ బర్త్, టైం రెండు చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 10/8/1980. టైం అండి? 12 గంటలండి.
రాత్రి 12. ఓకే. రాత్రి 12 అంటే ఎలా తీసుకుంటారమ్మా? తెల్లవారితే డేటు? తెల్లవారి డేట్ 10వ తారీఖు సార్. ఓకే ఓకే. రాత్రి 12 అంటే 12 1 మినిట్ తీసుకోవచ్చు. ఓకే, 1 మినిట్ అయితేనే 10 అవుతుంది కదండి. యా యా, చెప్పండి అమ్మా. ఇంతవరకు ఏదైనా ఇప్పుడు ఇది ఎవరిది? ఇది మీ వారిదా? మా సార్ సార్. మీ సార్ది. ఓకే. అయితే ఇప్పుడు మీ సార్ ఏదైనా జెమ్ స్టోన్ పెట్టుకున్నారా ఇప్పటికీ? ఇప్పటి వరకు ఏమి స్టోన్స్ పెట్టుకోలేదు సార్. ఓకే, ఆయన పెట్టుకోవాల్సిందమ్మా ఫస్ట్ డైమండ్ పెట్టాలమ్మా. బ్లూ జాగర్ డైమండ్ 20 cents అబవ్ ఉండాలి. బ్లూ జాగర్ డైమండ్ అని పెట్టుకుంటే మంచి చేంజెస్ ఉంటాయి. తర్వాత బ్లూ జాగర్ డైమండ్తో పాటు నీలం కూడా పెట్టాలమ్మా. నీలము ఫస్ట్ ప్రయారిటీలో ఫస్ట్ బ్లూ జాగర్ డైమండ్ పెట్టండి, తర్వాత నీలం కూడా పెట్టుకోవచ్చు. ఈ 2 రత్నాలు ఆయనకు లైఫ్ లాంగ్ పెట్టుకోవచ్చు. ఇది కాకుండా మళ్ళీ మీరు ఒకసారి దివ్య డైమండ్ సంప్రదించినట్టయితే ఇంకా మోర్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే ఇంకా చెప్పడం జరుగుతుందమ్మా. సో దివ్య డైమండ్స్కి సంబంధించి స్పెషల్ మిమ్మల్ని కలవాలనుకుంటే మీరు ఎక్కడ అవైలబుల్గా ఉంటారండి? నేను జనరలీ మాదాపూర్ హెడ్ ఆఫీస్లో ఉంటాను, మాదాపూర్లో. కాకపోతే అస్ట్రాలజీ పరంగా అయితే ఇక్కడ ప్రతి బ్రాంచ్లో అస్ట్రాలజర్స్ ఉంటారు. సో వాళ్ళు చెప్తారు మేజర్గా. ఇలాంటి ప్రోగ్రాంలు ఏంటంటే మేము రత్నం వరకు చెప్పడంతో పాటు ముఖ్యంగా రత్నాల గురించి చెప్తాను కాబట్టి సో అక్కడ ప్రతి బ్రాంచ్లో క్వాలిఫైడ్ అస్ట్రాలజర్స్ ఉంటారు, వాళ్ళు చూస్తారు. రత్నాల గురించి కానీ టెస్టింగ్ కోసం కానీ రత్నాల గురించి ఏదైనా వివరణ కావాలంటే నేను సిటీలో హైదరాబాద్లో ఉంటే తప్పకుండా నేను కలుస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ మహేంద్ర బాబు గారు, రత్నాలకు సంబంధించి పూర్తిగా డీటెయిల్స్ ఇచ్చినందుకు. Thank you. ఇది ఇవాళ దివ్య డైమండ్స్ రత్నవాణి కార్యక్రమం. స్టేట్ ఇంటూ V6 న్యూస్.